హైదరాబాద్లో చేనేత ఇన్స్టిట్యూట్ ప్రారంభం. విద్యార్థులకు సీఎం స్కాలర్షిప్ల పంపిణీ. కేసీఆర్ యాగం, హైడ్రాపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం, కానీ షాకింగ్ కామెంట్స్ చేసిన టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్. వరద ప్రవాహాన్ని డ్రోన్లతో అంచనా వేయాలి, అధికారులకు సీఎం చంద్రబాబు హెచ్చరిక. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు. తెలంగాణ చేనేత భవిష్యత్తును శక్తివంతం చేసే దిశగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ నాంపల్లి లలిత కళాతోరణంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ IIHలో సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా చేనేత అభయహస్తం పథకాన్ని సీఎం ప్రారంభించారు. అదేవిధంగా IIHలో విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు. కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, CS శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్లపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు, కుమార్తె కవిత లిక్కర్ కేసు నుంచి బయటపడేందుకు కేసీఆర్ ఫామ్ హౌస్లో యాగాలు చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే తెలంగాణ ప్రజలు కేసీఆర్ ఫ్యామిలీకి నో ఎంట్రీ బోర్డు పెట్టారని, ఆ విషయం వారికి అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. మరోవైపు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తొంగలో తొక్కిందని అన్నారు. హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే హైడ్రాతో అమాయకులకు సంబంధించిన చిన్న చిన్న కడ్డాలు కూల్చివేస్తూ హైడ్రామా చేస్తున్నారని మండిపడ్డారు. దమ్ముంటే ఓవైసీ ఫాతిమా కాలేజీలను కూల్చాలని డిమాండ్ చేశారు. అంతేకాదు స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ కేడర్ ఫోకస్ పెట్టాలని సూచించారు. పార్టీలో కష్టపడ్డ వారికి టికెట్లు వస్తాయని అన్నారు. కిరాయికున్న పేదలను కొడితే వాడెక్కడ చూడాలి? అరే ఇల్లు జాగ్రత్త కొనేటప్పుడు, ఇల్లు కొనుక్కున్నప్పుడు ఏం చేస్తున్నా? రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయా? వాళ్ళకు ఉన్నాయి. లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా? వాళ్ళకు ఉన్నాయి. మున్సిపల్ గ్రామ పంచాయతీ పర్మిషన్ ఉందా? వాళ్ళకు ఉంది. ఓనర్షిప్ సర్టిఫికేట్ ఉందా? ఉంది. హౌస్ నంబర్ ఉందా? ఉంది. మీటర్ ఉందా? ఉంది. కరెంటు బిల్లు అది ఉందా? ఉంది. ట్యాప్ కనెక్షన్ అన్ని ఉన్నాయి. బిల్లు కడుతున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్నారు. పర్మిషన్ ఇచ్చిన ఏం చేయవు? నువ్వు పెద్ద పెద్ద బిల్లు వేసి వెళ్ళిపోవు. ఒక్కరి ఊడబట్టి మొత్తం సినిమా చూపడుతున్నావు. ఇలా పేదలకు కొట్టే పరిస్థితి వచ్చింది ఇవాళ. కాబట్టి హైదరాబాద్ పేరు చెప్పి రుణమాఫీ గురించి మాట్లాడే పరిస్థితి లేదు ఇవాళ. చర్చ లేదు ఇవాళ. పేపర్లు రాస్తావే, టీవీ చూపోతావు. ఇక రుణమాఫీ వేది, రైతు భరోసా వేది, అన్ని పోయినాయి ఇవాళ. దాని గురించి 6 గ్యారెంటీల మీద ప్రజల దృష్టి మళ్లించడానికి కూడా హైడ్రా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం డ్రామాలు ఆడుతున్నది. ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై హైకోర్టు ఇచ్చిన తీర్పును తాము స్వాగతిస్తున్నామని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ తెలిపారు. ఈ అంశంపై స్పీకర్ నిర్ణయం వచ్చేంత వరకు వేచి చూడాలన్నారు. అలాగే గతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి తీసుకున్నప్పుడు హైకోర్టు ఇలాగే వ్యవహరించి ఉంటే బాగుండేదన్నారు. తెలంగాణలో ఈ పరిస్థితి రావడానికి కేసీఆర్ కూడా కారణమన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారడాన్ని హైకోర్టు ప్రశ్నిస్తూ స్పీకర్కి సంబంధించిన అంశంలో కొన్ని గైడెన్స్ ఇవ్వడం అనేది ఆశించదగినది, ఆహ్వానించదగినది. అయితే స్పీకర్ డిస్క్రిషన్ కూడా ఉంటున్న పరిస్థితుల్లో స్పీకర్ ఏ విధంగా స్పందిస్తారు అనేది చూడాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీగా రాజ్యాంగబద్దంగా చట్టపరంగానే నిర్ణయాలు ఉంటాయి. డెఫినెట్ గా ఈరోజు ఇమ్మీడియట్ గా హైకోర్టు స్పందించడాన్ని కూడా స్వాగతిస్తూనే గతంలో కూడా ఇలా స్పందిస్తే బాగుండేదని ఒక ఆలోచన ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ మర్జర్ కొరకు ప్రయత్నం చేసిన క్రమంలో ఏ విధంగా జరిగిందనేది. కానీ ఈ అంశం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ మార్పు అనేది కేసీఆర్ వైఫల్యం నుంచే వస్తుందనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వర్షాలు, వరదలపై మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై ఆయన అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వాహనాలు, వ్యక్తులు వెళ్లలేని ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టి డ్రోన్లను ఉపయోగించాలన్నారు. కాలువల్లో వరద ప్రవాహాలు, గట్ల పటిష్టతను డ్రోన్ల ద్వారా అంచనా వేయాలని చంద్రబాబు ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం సోమవారం మధ్యాహ్నానికి తీవ్ర వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో పెనుగాలులు వీస్తున్నాయని చెప్పారు. ఒడిశాలోని పూరీ తీరానికి 50 కిలోమీటర్ల దూరంలో
గంటకు 10 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం నెమ్మదిగా కదులుతోందని వివరించారు. ఉత్తర వాయువ్య దిశగా గంటకు 6 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఒడిశాలోని పూరికి 70 కిలోమీటర్లు, గోపాలపురంకు 140 కిలోమీటర్లు, కళింగపట్నం, శ్రీకాకుళంకు 240 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గురువారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. కళింగపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్టుల్లో 3వ నెంబర్ హెచ్చరికలు జారీ చేశారు.